భైంస పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలో చోరీ ఘటన కేసు 48 గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్, పట్టణ సీఐ గోపీనాథ్లు సంబంధిత చోరీ ఘటన ఛేదించేందుకు గాను ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధించారు. గురువారం ఉదయం భైంసలోని ఎస్పీ క్యాంప్ ఆఫీసులో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల చోరీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. భైంస మండలం చూచంద్ గ్రామానికి చెందిన విశాల్, సంగరతన్ అనే ఇద్దరు స్నేహితులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు డబ్బులు లేకపోవడంతో చోరీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిర తాళం పగలకొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరీ చేశారు. సంబంధిత ఘటనలపై కేసు నమోదు చేసి భైంస పట్టణ పోలీసులు ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో దొంగలిద్దరూ ధరించిన దుస్తులను ఆలయంలోని పసుపు కుంకుమ అంటుకుంది. అంతేకాకుండా చోరీ జరిగిన సమయంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయంలో పట్టణ ప్రవేశ మార్గంలోని సీసీ కెమెరాలన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంలో చోరీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరు పసుపు కుంకుమ అంటినట్లుగా గుర్తించి అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టారు. ఆ తర్వాత సంబంధిత వ్యక్తులు ఇద్దరు చోరీకి పాల్పడినట్లుగా నిర్ధారించి గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 48 గంటల వ్యవధిలో కేసును ఛేదించిన భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్, టౌన్ సిఐ గోపీనాథ్తో పాటు పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి శర్మిల అభినందించారు. సంబంధించి ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు భైంస రూరల్కి సంబంధించిన చించుడి విలేజ్కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్, వీళ్ళిద్దరూ కలిసి అఫెన్స్ చేశారు. 30th ఎర్లీ మార్నింగ్, నైట్ 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు. దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ అండ్ ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది. చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ భైంసాలో తిరుగుతున్నారు. సోనా చాందీ మార్కెట్ ఏరియాలో అయిన వెంటనే ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ భైంసా టౌన్ సిఐ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనికి సంబంధించి 3 టీమ్స్ ఫామ్ చేశారు. మొత్తం టీమ్స్ అన్నీ చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇదివరకు మనము బాసర్లో కూడా టెంపుల్ థెఫ్ట్ అయినా 24 అవర్స్లో అప్పుడు కూడా అరెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఈ నాగదేవత టెంపుల్ అయినా 48 అవర్స్లో అరెస్ట్ చేసాము. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన టీమ్ మెంబర్స్ని అండ్ వీళ్ళకి నేతృత్వం వహించిన అవినాష్ కుమార్ ఏఎస్పీ ఐపీఎస్ తనని, తర్వాత గోపీనాథ్ టౌన్ సిఐ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దొంగతనం చేసిన తర్వాత వీరు 31st సోనా చాందీ మార్కెట్ ఏరియాలో కూడా తిరిగారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది సోనా చాందీ మార్కెట్ పీపుల్, షాప్ ఓనర్స్, ఒక సస్పెక్ట్ లాగా వ్యక్తి వస్తే సెల్ చేయడానికి అతను వెళ్ళారు అక్కడ. సో దే షుడ్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్. ఈ బెల్స్ తీసుకొని అక్కడ అమ్మడం కోసం ఆ సోనా చాందీ మార్కెట్లో అంతా తిరిగాడు. నాగదేవత టెంపుల్లో ఇట్లా అయ్యింది థెఫ్ట్ అని భైంస మొత్తానికి తెలుసు. అందరూ ఇది చేశారు. ఇది అమ్మడానికి తిరుగుతున్నప్పుడు ఒకళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పోలీసులకి. ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. సీసీటీవీలో ఆ షాప్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. యూ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్ అండ్ గివ్ నోటీస్ టు దెమ్.